సో మీ ఒపీనియన్ ఏంటి ఇట్లా హైడ్రా గురించి? హైడ్రా అనేది నా దృష్టిలో ఎవరిని టార్గెట్ అయితే చేయట్లేదు. కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి వర్షాలకి పడే వరదలు, జనాలు పడే ఇబ్బందుల గురించే ప్రభుత్వ స్థలాలు ఎవరైతే కబ్జా చేశారో పార్టీలతో సంబంధం లేకుండా సిన్సియర్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అనిపిస్తుంది. హైడ్రా చాలా మంచి పరిణామం. సో హైడ్రా వల్ల హైదరాబాద్ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ప్రజలైతే సంతోషపడుతున్నారు. బట్ అంటే కొన్ని 30-40 సంవత్సరాల క్రితం నుంచి చెరువుల పైన అంటే ఆ చెరువు చుట్టుపక్కల కొన్ని నిర్మాణాలు అంటే బిల్డింగ్స్ కట్టుకొని అందులో నివాసం ఉంటున్నారు. సో మరి వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా సడన్ గా ఉన్నట్టుండి కూల్ చేస్తే, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సి వస్తుంది అప్పుడు? ఇప్పుడు ఇట్లా కూల్చివేయడంతో ఇబ్బందులు పడేది కొంతమంది అయితే, కూల్చివేయకపోతే వరద వల్ల ఇబ్బంది పడే వాళ్ళు చాలా ప్రాణాలే కోల్పోతున్నారు. వీళ్ళతో పోలిస్తే ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కావున ఒకళ్ళిద్దరు ఇబ్బంది పడ్డా పర్లేదు, కానీ హైదరాబాద్ ప్రజల సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా వెనక్కి తిరిగే ఛాన్స్ అయితే ఉండట్లేదు, మాకు అనిపించట్లేదు ప్రజలకైతే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళ సొంత బ్రదర్ ఉన్నా కూడా కూల్చేయమని చెప్పేశారు. సో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తానని చెప్పేసి మేమైతే భావిస్తాం.